మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు కళ్ళు తాగారని. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలను చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉంది, కులాల పేరుతోటి కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? సమస్యను సమస్యగా ఎందుకు తీసుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి చెప్పిన మాట ఒకటే, నేను పుట్టిన కులం పట్ల నాకు గౌరవం ఉంది, అంత మాత్రం చేత రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒక కులంతో ఉండే అవకాశం ఎప్పుడు ఉండదు, అన్ని కులాలని సమానంగా చూస్తాం, అన్ని కులాలకి సరైన గౌరవం ఇస్తాం, అన్ని కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం అనేటువంటి మాట ఈరోజు కాదు తొలి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఇవాళ మళ్ళీ అదే రకమైన బురద చల్లడానికి మీ యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రకంగా వీళ్ళందరూ కలిసి ఉంటే, ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ మూడు పార్టీలు ఇలా కలిసి ఉంటే జీవితంలో మేము మళ్ళీ అధికారంలోకి రాలేమనేటువంటి భయం ఏదైతే మీకుందో దానివల్ల ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారనేటువంటిది స్పష్టమైపోతూ ఉంది. మీరు ఏనాడైనా మీరు చెప్పిన విధంగా కాపు కులానికి సంబంధించి 2019-24 మధ్యలో కాపు కార్పొరేషన్కి ఇతోధికంగా నిధులు ఇచ్చాం, విదేశీ విద్యకి ఇంతగా సహకరించాం, కాపు భవన్లకి చాలా నిధులు ఇచ్చేసామనేటువంటి రికార్డు మీ దగ్గర ఏమన్నా ఉంటే అది చూపించండి, మీరేం చేశారో చెప్పడానికి. అప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అటుపక్క జనసేన పార్టీ ఇటుపక్క భారతీయ జనతా పార్టీల సపోర్ట్ తోటి వారు చేసిన కార్యక్రమాలని తిలోదకాలు ఇచ్చి మీరు కాపులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా తొంగలోకి తొక్కారు. అంతేకాదు సామర్లకోటలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ పథకాన్ని కాపులకు వర్తింపజేయం ప్రత్యేకించి అనేటువంటి మాట కూడా తేరతెల్లంగా చెప్పేశారు. ఇవన్నీ చేసి కూడా ఏ రకంగా మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పలానా కులానికి కొమ్ము కాస్తుందనో పలానా దానికి చేస్తుందనేటువంటి మాట చెప్పగలుగుతారు? అదే సమయంలో అన్ని కులాలకి చేసిన విధంగానే కాపులకు కూడా న్యాయం చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అలా కాదనగలరు? ఇవన్నీ వాస్తవాలు పక్కనుంటే మీరు ఎంతసేపు కులం చట్టంలో పవన్ కళ్యాణ్ గారిని బంధించి ఆయన్ని ఏదో రకమైనటువంటి అవాకులు చవాకులు ద్వారా మాట్లాడాలనేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈ విధానం మీరు అలాగే కొనసాగిస్తే అసలు ఈ రాష్ట్రంలో ఒక పద్ధతిని తీసుకొచ్చిన వాళ్ళు మీరే. ఎక్కడైనా ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే, ఆ రోజు మేము జనసేన పార్టీ తరఫున విమర్శిస్తే, ఒకవేళ నేను విమర్శిస్తే మళ్ళీ వెంటనే అటు పక్క నుంచి మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడి చేత మమ్మల్ని ఖండింపజేయటం, ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఖండించేలా చేయటం, ఇలా కులాలకి మధ్య గొడవ పెట్టేటువంటి, కులాల మధ్యలో గొడవ పెట్టేటువంటి ఈ రకమైన వ్యవహారాన్ని ఒక వ్యవస్థని తీసుకొచ్చినటువంటి పార్టీ మీ పార్టీ కాదా? ఏనాడైనా మీరు రాజకీయాన్ని సమస్యను దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి పరిష్కారం కోసం మీరు విమర్శలు చేశారా? ప్రతి క్షణం కూడా కులాల కుంపట్లతోటి ఉండటానికి అన్ని సంఘటనలు జరిగినాయే. ఆ రోజున గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్య అనేటువంటి యువకుడు వారి గ్రామానికి రోడ్లు కావాలంటే అతను అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీవ్రంగా మాట్లాడి బూతులు తిడితే అతను ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని మీరు ఆ రోజు ఎప్పుడైనా ఎలాంటి సమావేశం పెట్టుకున్నారా? లేకపోతే అనేక మంది యువకులు బలైనటువంటి సందర్భంలో మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఎలాంటి సమావేశాలు పెట్టారా? ఇవాళ మీరు ద్రాక్షారామంలో సమావేశం పెట్టడానికి, లేకపోతే మీరందరూ రోడ్ల మీదకి వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి, గావు కేకలు వేయటానికి కారణం ఏంటంటే ఇక మీకు భవిష్యత్తు లేదనేటువంటి మాట అర్థమైపోయింది కనుక ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించడం మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా అసహ్యంగా మీ పట్ల ఒక ఆలోచన చేస్తూ ఉన్నారనేటువంటి మాటను తెలియజేస్తూ, ఎప్పటికైనా మీరు ఆ సిగ్గన్నటువంటి మాట ఉపయోగించారు కదా, ఆ సిగ్గే మీకుంటే, ఆ బుద్ధి అన్నటువంటి మాట మీరు ఉపయోగించారు, ఆ బుద్ధే మీకుంటుంటే, ఆ సరైనటువంటి మతి మీకుంటుంటే మీరు ఇప్పటికైనా పద్ధతిగా రండి, పద్ధతిగా మారండి.
రాజకీయ విమర్శలను రాజకీయంగా చేయని చెప్పి కోరుతా ఉన్నాను. ఏది జీవో ఏముంది 3:30కి వెళ్ళచ్చా?